హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో కిడ్స్వి ఫ్రాక్స్, బోట్ నెక్ బ్లౌజెస్ మోడల్స్ చూపిస్తాను. అంటే ఇవన్నీ కూడా ఒక ఎన్ఆర్ఐ కస్టమర్ అనమాట. అంటే ఫ్రాక్స్ విడిగా, బ్లౌజెస్ విడిగా పెట్టకుండా మొత్తం ఒక వీడియో చేస్తున్నాను. అందుకే లాంగ్ వీడియో అవుతుంది. వీడియో అయితే మిస్ కాకుండా చూడండి. క్లాత్ని బట్టి ఎలా సెట్ చేస్తామనేది కూడా ఒక ఐడియా వస్తుంది మీకు వీడియో చూడడం వల్ల. మనకి ఇవన్నీ కూడా పాపవి, వాళ్ళ మదర్వి 3 స్టిచ్ వాళ్ళ పిల్లలిద్దరివి, వాళ్ళ మదర్వి స్టిచ్ చేసాము. ఇవేంటంటే ఈ వీడియో ఏంటంటే ఈవిడ ఫస్ట్ టైం మనల్ని కాంటాక్ట్ అవ్వడం అనమాట. వీళ్ళు వచ్చి ఆస్ట్రేలియాలో ఉంటారండి. ఇవేంటంటే వాళ్ళ మదర్ బ్లౌజెస్ ఒక్కసారి చెక్ చేయండి. ఇదేంటంటే టిష్యూ క్లాత్ ఇచ్చారు, బ్లాక్ కలర్, అన్నిటికీ యూజ్ అయ్యేటట్టు. అందుకనేసి నేను ఏం చేశానంటే అది మొత్తం సిల్వర్తో ఉంది కాబట్టి సిల్వర్ పైపింగ్ వేసాను. అదే గోల్డ్ సిల్వర్ కూడా ఉంటే 2 కలర్స్ పైపింగ్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. అంటే దేనికైనా వేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి స్వీట్ హార్ట్ నెక్ పెట్టించాను. బ్యాక్, ఫ్రంట్ రెండు కూడా స్వీట్ హార్ట్ నెక్స్ అండి. చాలా క్యూట్గా వచ్చింది. అసలు మీరు ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఆ బ్యాక్ నెక్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనేది కూడా అర్థమవుతుంది. నేను క్యాన్వాస్ కూడా యాడ్ చేయలేదు. క్యాన్వాస్ యాడ్ చేయకపోయినా నీట్గా ఉందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మంగళగిరి శారీ అండి. దీనికి కూడా ఏంటంటే నేను కట్ వర్క్ అనేది పెట్టించేసాను. అయితే ఇవి అన్నీ కూడా డిజైన్స్ అన్నీ కస్టమర్ నాకు రిఫరెన్స్ పిక్స్ పెట్టారు. మీరు ఒక 5 బ్లౌజెస్ డిజైన్స్ పెట్టి మీకు ఏ శారీకి ఎలా మ్యాచ్ అయ్యిద్ది అనుకుంటే మీరు అలా స్టిచ్ చేయండి అన్నారు. అందుకనేసి స్టిచ్ చేయించాను. ఒక్కసారి చూడండి. దీనికి ఏంటంటే కొంచెం మంగళగిరిది అనేసరికి కొంచెం చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకుంటాం కదా, అందుకనేసి దీన్ని ఇలా డిజైన్ చేశాను అనమాట, కట్ వర్క్. అయితే నాకు చాలా బాగా అనిపించిందండి. ఇది చూడండి, హ్యాండ్స్ లెంత్ అయితే 7 ఇంచెసే పెట్టించుకున్నారు. కానీ అందరూ ఎల్బో హ్యాండ్స్కి వెళ్ళిపోతున్నారు. కానీ షార్ట్ హ్యాండ్స్ చాలా క్యూట్గా ఉంటుంది. వేసుకున్నా కూడా బ్లౌజు మనకి చాలా లుక్ ఉంటుందండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము లావుగా ఉంటాం కదా, మా చేతులు లావుగా ఉంటాయి, షార్ట్ హ్యాండ్ వేసుకుంటేనే మరి బొద్దుకు కనపడతాయి, వద్దు ఎల్బో హ్యాండ్ పెట్టించుకుంటాము అంటారు. కాదండి, అలా ఏముండదు. మీరు షార్ట్ హ్యాండ్ కూడా కప్ స్లీవ్స్ లాగా పెట్టించుకుంటే లుక్ బాగుంటుందన్నమాట. కాబట్టి అది లావు అనిపించరండి. మీరు ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలనుకుంటే షార్ట్ హ్యాండ్ నార్మల్ శారీ మీద ట్రై చేయండి, అప్పుడు బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బోట్ నెక్ బ్లౌజ్. ఇది చూడండి, 2 సైడ్స్ బార్డర్ అనేది ఉంది. ఆ బార్డర్ని అయితే నేను కొంచెం స్టైల్ అప్ చేశాను. మనకి వాళ్ళు పెట్టిన రిఫరెన్స్ పిక్ మీకు సైడ్ అటాచ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలా చేయమన్నారు. కాకపోతే దీనికి బార్డర్ ఉంది కాబట్టి నేను ఇలా సెట్ చేశాను అనమాట. ఫ్రంట్ అనేది వచ్చేసరికి కొంచెం కరువు షేప్. ఇప్పుడు ఈ నెక్ షేప్ అనేది ట్రెండ్ నడుస్తుంది కదా, అందుకనేసి ఆ నెక్ షేప్ పెట్టించాను. హ్యాండ్స్ అనేది నార్మల్ అండి. షార్ట్ హ్యాండ్ మీద కూడా బుట్ట హ్యాండ్స్ అలా పెట్టించుకోవచ్చు, కానీ కాకపోతే నాకు కొంచెం ఇది డీసెంట్గా అనిపించింది. నేను అందుకే చందేరి శారీ మీదకి అలా కన్నా ఇలాగే బాగుంటుంది అనేసి బ్యాక్, ఫ్రంట్ మోడల్ చేసి హ్యాండ్స్ నార్మల్గా అనేది డిజైన్ చేయించాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి మెరూన్, ఇది కూడా ఏంటంటే ఆర్గంజా స్టైల్ ఉందండి శారీ. ఇది చీర నాకు బాగా నచ్చింది. అంటే బోర్డర్ లేకుండా ఇప్పుడు స్టైల్ అనమాట, ఇలా బోర్డర్ లేకుండా లైన్స్ లాగా డిజైను. ఇదేంటంటే మామూలుగా అయితే పళ్ళు అయితే ఉందండి, కాకపోతే శారీలో ఏంటంటే బోర్డర్ అనేది లేదు. ఇది స్టైల్గా ఉంది. దీనికి చూడండి, చిన్న బుట్ట హ్యాండ్ పెట్టించాను, సీతారామ హ్యాండ్స్. కాకపోతే దీనికి లైనింగ్ అనేది యాడ్ చేయించానండి. లైనింగ్ లేకపోతే క్లాత్ కొంచెం డెలికేట్గా ఉంది, అందువల్ల నేను లైనింగ్ అనేది యాడ్ చేయించాను. బ్యాక్ సైడ్ ఒకసారి చెక్ చేస్తున్నారా, బ్యాక్ సైడ్ చిన్న ట్రయాంగిల్ షేప్ పెట్టించేసి పైన సమోసా అనేది పెట్టించేసాను. ఇది కూడా చాలా క్యూట్గా ఉంది. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ బ్లౌజ్ కూడా సింపుల్గా స్టైల్గా ఉంది. ఇది ఫ్రంట్ వచ్చేసరికి ఎల్ షేప్ అనేది డిజైన్ చేయించాను. ఫ్రంట్ అన్నిటికీ కూడా ప్రిన్స్ కట్ అండి. ప్రిన్స్ కట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఫిట్టింగ్ బాగుంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ప్రిన్స్ కట్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే, ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఏంటంటే వాళ్ళు బయట ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు ఆది బ్లౌజ్ లేకుండా వాళ్ళు మెజర్మెంట్స్ ఇచ్చేది అయితే షేప్ బ్లౌజు ఫిట్టింగ్ తేడా వస్తుంది, ఫ్రంట్ లూజ్ రావడము అట్లా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు షేపు కరెక్ట్గా తీసుకోవడం చేత కాకపోతే మాత్రం అది ఫిట్టింగ్ అనేది రాదు. అదే ప్రిన్స్ కట్ అయితే అసలు ప్రాబ్లం ఉండదు. అందుకోసం అని చెప్తున్నాను అనమాట. నేను ప్రిన్స్ కట్టే ప్రిఫర్ చేస్తాను, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్లౌజ్ కూడా వేసుకున్నా వీళ్ళు ఏంటంటే సింగిల్ లేయర్ వేసుకుంటారు, అలాంటప్పుడు కూడా ఫ్రంట్ సైడ్ షేప్ నీట్గా తెలుస్తుంది అనమాట. ఇంకొకటి వచ్చేసరికి వైట్ కలర్ ఫ్రాక్ కుట్టించాను కదా, అది చిన్న క్లాత్ ఇచ్చారు, దాన్ని అలా స్టిచ్ చేయించేసాను. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ క్లాత్ అండి. ఇదేంటంటే 1.5 మీటర్ ఉంది. ఇది కూడా ఫ్రాక్ స్టిచ్ చేశాను, కానీ ఇది ఐరన్ ప్రిన్స్ పెట్టలేదు, నార్మల్గా స్టిచ్ చేసేసాను. ఎందుకంటే అది క్లాత్ కొంచెం అంటుకుంటే, ఐరన్ పెడితే అంటుకునేటట్లుంది. దానికి వచ్చేసరికి బ్లాక్ కలర్ బ్లౌజ్ పేరప్ చేశానండి. ఇది కూడా కార్సెట్ డిజైన్ అంటారు కదా, సేమ్ అలా యాజ్ ఇట్ ఈజ్ అనమాట. కార్సెట్ డిజైన్ తోటి అలా డిజైన్ చేసాము, అంటే కింద కూర్చో అలా ఏం లేకుండా. నాకైతే ఈ సెట్ చాలా నచ్చింది, ఎందుకంటే ఎల్లో బ్లాక్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ బాగుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ సైడ్ చిన్న చిన్న బాల్స్, అంటే ఎక్కువ లేవు, మీరు గమనించినట్లయితే అర్థమవుతుంది అనుకుంటున్నాను.
తక్కువ అనమాట. హ్యాండ్స్కి వచ్చేసరికి వితౌట్ లైనింగ్ వేసి షోల్డర్ బుట్ట కొంచెం లెంత్ ఎక్కువ పెట్టాను అనమాట. అదైతే చాలా క్యూట్గా ఉంది, వేసుకుంటే ఫిట్టింగ్ చాలా బాగా వస్తాయి ఇవి. కాకపోతే ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ వాళ్ళు ఇచ్చారు, దాని ప్రకారము. అంటే మనం లోకల్లో ఉండే వాళ్ళకైతే 3 స్టిచెస్ వేస్తామండి, బయట ఉండే వాళ్ళకైతే ఒక 4 స్టిచెస్ దాకా వేయిస్తాను. ఎందుకంటే ఒకవేళ ఒక స్టిచ్ ఓపెన్ చేసుకున్నా వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉంటుందని. ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ నేను ఫోటో పెట్టి ఇలా కావాలి, ఈ మెజర్మెంట్స్ కావాలి అవి చెప్పండి అంటే దాని ప్రకారం పెట్టారనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి, ఇవన్నీ కూడా శారీస్ తెచ్చారండి, ఎంత క్యూట్గా ఉన్నాయో. శారీస్ అయితే లెహెంగాస్ చాలా బాగా వస్తాయి. అంతకుముందు లంగా క్లాతులతో స్టిచ్ చేయించుకోలేదా అనుకుంటారు, చేయించుకున్నామని. కానీ అంతకుముందులాగా ఇప్పుడు ఐరన్ ప్రింట్స్ అలా ఏం లేదు, నార్మల్గా స్టిచ్ చేసేవాళ్ళు వేసుకునేవాళ్ళ. ఇప్పుడు అన్నీ ఐరన్ ప్రింట్స్ వస్తుంది, గేర్ ఎక్కువ కావాలని అడుగుతున్నారు. కానీ ఈ లెహెంగా చూడండి, మీరు గమనించినట్లయితే ఈ పాపకు అసలు క్యాన్ కూడా అవసరం లేదనమాట. కానీ లోపల ఫోల్డింగ్ కూడా ఇంకొక 5 ఇయర్స్ వచ్చే వరకు ఫోల్డింగ్ అనేది పెట్టాను. మీకు ప్రతి లెహెంగాకి కంపల్సరీ నేను కింద లైనింగ్ ఫాల్ లాగా కాకుండా లైనింగ్ అటాచ్ చేయిస్తాను, బోర్డర్ ఎంత లెంత్ అయితే వస్తుందంత. ఎందుకంటే వేసుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్గా నిలబడి ఉంటుంది, అందుకోసమని. దీని బ్లౌజ్ అయితే చూడండి, ఫ్రంట్ సైడ్ చిన్న ప్యాచ్ వర్క్ ఇచ్చేసి షార్ట్ బుట్ట హ్యాండ్స్ అనేది పెట్టించేసాను అనమాట. ఇది చిన్న కింద కుచ్చి పెట్టించేసాను కదా, చాలా క్యూట్గా ఉందండి ఇది కూడా. ఇలా ప్రతిదానికి మగ్గం వర్క్ కాకుండా ప్యాటర్న్స్ కూడా చాలా క్యూట్గా ఉంటాయి పిల్లలకి. కొంచెం ఏంటంటే వాళ్ళు కొంచెం హెవీగా ఉన్నా కానీ పిల్లలకి బాగుంటాయండి. మనం అయితే అంత హెవీగా వేసుకోం, కానీ పిల్లలకైతే మాత్రం చాలా హెవీగా వేసినా కానీ క్యూట్గా ఉంటాయి అనమాట, చాలా బాగుంటాయి. మీరు ఇవన్నీ కూడా బ్యాక్ ఓపెన్ వస్తాయి అనమాట పిల్లలకి కూడా. ఒకప్పుడు మనం ఫ్రంట్ ఓపెన్ పెట్టించుకునే వాళ్ళం కదా, అప్పుడు స్టైల్కి ఇప్పుడు స్టైల్కి చాలా తేడా వచ్చేసిందండి. ఐరన్ ప్రిల్స్ ప్రతిదానికి ఐరన్ ప్రిల్స్ అడుగుతున్నారు, లెహెంగాకి కానీ బ్లౌజెస్ కానీ అలా కొంచెం నీట్గా ఫినిషింగ్ ఉండేటట్లు చేయండి అని. అయితే ఈ లెహెంగా చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా, పింక్ గ్రీన్ కాంబినేషను, వింటేజ్ కలెక్షన్ అంటారు కదా, ఇప్పుడు ఆ స్టైల్లో వచ్చింది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక లెహెంగా అండి, ఇది ఇంకొకటి ఆరెంజ్ శారీ అనమాట. ఇది కూడా శారీనే మనం లెహెంగాగా డిజైన్ చేసామండి. ఇది కూడా ఐరన్ ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేసాము. అయితే వీళ్ళవి 3, పెద్ద పాప వచ్చేసరికి 3 లెహెంగాస్ అనమాట. ఇవి బాడీ లెహెంగాసే, కాకపోతే వచ్చేసరికి రెండిటికి మాత్రమే డబుల్ లైనింగ్ అనేది యాడ్ చేశాను. ఒకదానికి ఎల్లో కలర్ది చూపించాను కదా, దానికి సింగిల్ లైనింగ్ యాడ్ చేశాను బాడీకి. మనం ఏంటంటే లెహెంగాస్ పిల్లలు బయట ఉండేటప్పుడు పిల్లలకి ఏంటంటే కంఫర్ట్గా ఉండాలంటే డబుల్ లైనింగ్ వేయించుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది. ప్లస్ ఫిట్టింగ్ అనే కాదండి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసరికి కింద మొత్తం హెవీగా ఉందండి, అందుకే పైన వరకు ప్లెయిన్ పెట్టేసాము. వేసుకుంటే చాలా ఫిట్టింగ్ మీద చాలా లుక్ వస్తుంది అనమాట. కింద అంబ్రిల్లాకి వచ్చేసరికి మనకి కట్ వర్క్ అనేది డిజైన్ చేయించాను. హ్యాండ్స్ వచ్చేసరికి చిన్న రఫుల్ హ్యాండ్స్ స్టైల్లో డిజైన్ చేయించానండి, చాలా క్యూట్గా ఉంది. అంటే ఇది చాలా లూజ్ వస్తుంది, ఓన్లీ హ్యాండ్ ఉండి లేనట్లు మాత్రమే కనపడుతుంది అనమాట. ఇదనమాట ఇంకొక లెహెంగా. దీనికి వచ్చేసరికి ఇది వాళ్ళ సిస్టర్ కూడా వచ్చిందంటే చిన్న పాపకి. ఆ చిన్న పాప వచ్చి 1.5 ఇయర్ పాప, అందుకనేసి ఆ పాపకు కూడా వచ్చింది. అది ఎలా వచ్చిందంటే క్లాత్ అయ్యేసరికి ప్లెయిన్ క్లాత్ వచ్చిందండి 1 మీటరు, అది 2 మీటర్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. 2 మీటర్స్ని పైన మనం ఈ పాప లెహెంగాకి పైన క్లాత్ ఏదైతే మిగులుతుందో దాన్ని కింద అమ్మాయికి బార్డర్ లాగా అటాచ్ చేసాము. ఒక్కసారి చెక్ చేయండి. కింద అటాచ్ చేసాం కదా, అదేంటంటే 2 పార్ట్స్గా అటాచ్ చేశాను. ఎందుకంటే పైన డిజైన్ క్లాత్ ప్లస్ బార్డర్ ఉల్టా సీదా ఉంటుంది, దాన్ని కూడా కట్ చేసి డిజైన్ కరెక్ట్గా సెట్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇది కూడా లెహెంగా లాగా కనపడుతుంది, మనకి నీట్గా వస్తుందండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ స్టిచెస్ అయితే కనపడుతుంది, మీరు గమనించినట్లయితే, వేసుకుంటే తెలియదు. ఇలా కూడా చాలా బాగుంటుంది, పిల్లలకి కన్వర్ట్ చేసుకోవడానికి చాలా ఈజీ మెథడ్ అండి ఇది. స్టార్టింగ్లో ప్లెయిన్ క్లాత్ ఉన్న, పళ్ళులో డిజైన్ వేరుగా ఉన్న దాన్ని బట్టి డిజైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి షార్ట్ బ్లౌజే స్టిచ్ చేయించాను, అంటే 12 ఇంచెస్ పెట్టించానండి. హ్యాండ్స్ కూడా ఏదైనా మోడల్ పడితే ఇంకా బాగుంటుంది, కానీ హ్యాండ్స్ క్లాత్ లేదు, అది చిన్న ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసి స్టిచ్ చేసాం కదా, అందువల్ల కొంచెం మోడల్ పెట్టలేకపోయాను. ఇదైతే నార్మల్ టాప్ బ్లౌజ్ లాగే, లెహెంగా బ్లౌజ్ లాగే స్టిచ్ చేసాం అనమాట. ఇదనమాట ఒక శారీని 2 లెహెంగాస్గా ఎలా కన్వర్ట్ చేసాం అనేది కూడా చెప్పాను కదా. మీరు ఇలా ఎవరికైనా పిల్లలకు కూడా డిజైన్ చేయించుకోవచ్చు. ఒక శారీని 3 వాళ్ళ మదర్కి పిల్లలు ఇద్దరికి కూడా స్టిచ్ చేసినవి కూడా పెట్టాను నేను యూట్యూబ్లో. మీరు ఇలా ఎవరైనా డిజైన్ చేయించుకోవాలనుకున్నా, మీరు ఇలా ఎలా కన్వర్ట్ చేస్తారనేది కావాలనుకున్నా, స్టిచ్చింగ్ వీడియో కావాలంటే పెడతానండి, అది కూడా. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఎవరైనా స్టిచ్ చేయించుకునే వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ టిప్పు. అంటే శారీని 2 లెహెంగాస్గా ఎలా స్టిచ్ చేయొచ్చు ఏంటి అనేదాన్ని. ఇవన్నమాట మనం డిజైన్ చేసినవి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.